సంక్రాంతి పెద్ద పులి ఎవరు? ఈ వీడియో ఎలా ఉంటుందంటే చిరంజీవి గారి అభిమానులకి కొంచెం బాధ కూడా కలిగించవచ్చు, కొంచెం ఆనందం కూడా కలిగించవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు నిజాలు. ఓకేనా? అందరిలాగా భజన అయితే నేను చేయలేను. నాకు నిజాలు ఎలా అనిపిస్తున్నాయి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు వచ్చిన అప్డేట్స్ ఏంటి, ప్రతి ఒక్క అప్డేట్ ఓకేనా నిజాలే మాట్లాడుకుందాం. కొంచెం బాధ కలిగించినా కానీ నిజమే అని మీకు అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే 3 నిజాలు మాత్రం మైండ్ బ్లాక్. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే ర్యాంపేజ్. నేను చెప్తున్నా కదా, సినిమా అయితే ర్యాంపేజ్. ఇప్పటిదాకా చిరంజీవి గారి మూవీస్ లో వచ్చిన ప్రతి సినిమా ఆఫ్టర్ ఆయన రీబ్యాక్ వచ్చిన తర్వాత వచ్చిన సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అని గట్టిగా గుండెల మీద చేసుకొని చెప్పగలను. ఎవరు ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఆయనలో కామెడీ టైమింగ్ చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ముఠా మిస్త్రీ కానించి ఓకేనా, నేను చెప్తున్నా కదా, ముఠా మిస్త్రీ కానించి అలాంటి కామెడీ కావాలి మాకు చిరంజీవి గారి నుంచి అన్న కామెడీని అనిల్ రావిపూడి గారు అయితే గట్టిగా తీసుకొచ్చారు, లాక్కొచ్చారు కూడా. ఓకేనా? అలాగైతే అనిపించింది. మామ, మీరు చిరంజీవి గారి అభిమానులు బాధపడతారు అన్నది ఏంటంటే 70 ఏళ్ల వయసులో కూడా చెప్తున్నా కదా, 70 ఏళ్ల వయసులో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఓకేనా? 70 ఏళ్ళు అన్నందుకు బాధపడద్దు, ఇంకా నిజాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. 70 ఏళ్ల వయసులో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక్క చోట కూడా ఏంట్రానైనా ఈయన ఇలా చేస్తున్నాడు అని కూడా మనకు అనిపించలేదు, ఎబ్బెట్టుగా కూడా లేదు. మొత్తం విత్ రికార్డ్స్ తో మాట్లాడుకుందాం. టికెట్స్ కలెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, బుక్ మై షోలో ఎలా ఉంది, అసలు హాల్ దగ్గర రియాలిటీ మాట్లాడుకుందాం. హాల్స్ దగ్గర చిరంజీవి గారి మూవీకి టికెట్స్ దొరుకుతున్నాయా లేదా, ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హాల్స్ దగ్గర ఒక్క మాట చెప్తున్నామా, బుక్ మై షోలో అయినా కానీ టికెట్లు అయితే దొరకట్లా. గంటకి 30,000 టికెట్లు దిగుతున్నాయి. ఓకేనా? గంటకి బుక్ మై షోలో 30,000 టికెట్లు దిగుతున్నాయి. ఆ తర్వాత హాల్స్ దగ్గర ఎలా ఉందంటే ప్రపంచం అయితే సృష్టిస్తున్నారు చిరంజీవి గారు. మామూలు ప్రపంచం కాదు మామ. ఫస్ట్ డే అయితే కొంచెం అలా ఇలా ఉన్నా కానీ ఆ తర్వాత కొడుతున్నాడు మామ. ఈ 5 రోజుల్లో అయితే రికార్డులు అయితే కొట్టేస్తున్నాడు. 200 కోట్లు అయితే క్రాస్ అయితే జరిగింది. ఓకేనా? విత్ అఫీషియల్ గా వాళ్ళు అయితే నిన్న పోస్టర్ కూడా వేశారు. ఓకేనా? అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు వాళ్ళు మూవీ పోస్టర్ అయితే వేసుకున్నారు. 200 కోట్లు అయితే క్రాస్ అయితే జరిగింది. ఇది కదా వింటేజ్ చిరంజీవి గారిని ఎలా కదా మీరు చూడాలనుకుంది. బాస్ వచ్చేసాడు, బాక్స్ ఆఫీస్ కనిపించింది. బాస్ ఈస్ బ్యాక్. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఓకేనా? బాస్ రావడంతో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఎలా రికార్డులు అయితే సృష్టిస్తున్నాడు. వచ్చిన నెగిటివ్ టాక్ ఏంటంటే కావాలని ఓకేనా, కావాలని చిరంజీవి గారిని హైలైట్ చేస్తున్నారు, మిగతా మూవీస్ తగ్గించేస్తున్నారు. అంత ఏమీ లేదు మామ. వచ్చింది ఏంటంటే వచ్చిన మూవీస్ లో ఇక్కడ అనిల్ రావిపూడి గారిది ఏంటంటే సంక్రాంతికి ఎలా ఉంటుందంటే ఆయన కొట్టే రికార్డ్ ఎలా ఉంటుంది. పోయినసారి సంక్రాంతికి వస్తున్నామన్నా కానీ అంతకు ముందు సినిమాలైనా కానీ F2, F3 ఆయన వచ్చేదే సంక్రాంతికి. ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటంటే మనశంకర వరప్రసాద్ని అంత ఇష్టపడ్డారు. అనిల్ రావిపూడి గారిని ఇష్టపడేవాళ్ళు, వెంకటేష్ గారి ఇష్టపడేవాళ్ళు, చిరంజీవి గారిని ఇష్టపడేవాళ్ళు, మనశంకర వరప్రసాద్ని అలా ఇష్టపడ్డారు. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీకి వెళ్ళుంటారు వాళ్ళు. ఓకేనా? అలా ప్రతి సంక్రాంతికి వెళ్ళేవాళ్ళు. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్తారు. అందులో చిరంజీవి గారి కాంబినేషన్ అంటే కన్ఫామ్ గా వెళ్తారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జనాలు ఇలా అనుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. కావాలనే చిరంజీవి గారిని లేపుతున్నారు, అది అనుకుంటున్నారు. అక్కడ లేపేది లేదు మా. వచ్చిన మూవీస్ లో 5 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. 5 మూవీస్ లో నాకు నిన్న శర్వానంద్ గారిది, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన శర్వానంద్ గారిది నారీ నారీ నడుమ మోరారి కూడా నాకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ లో చేయండి. ఖచ్చితంగా మెగాస్టార్ గారు బాస్ ఈస్ బ్యాక్ అయ్యారు. 70 పదుల వయసులో కూడా బేబెచ్చం సృష్టిస్తున్నారు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. 3 నిజాలు ఏంటి అంటే ఇప్పుడు బాసు రీఎంట్రీ తర్వాత నిజం చెప్పాలంటే ఇది నిజం, ఇది బాస్ అంటే అని నాకు అనిపించింది. ఇది మొదటి నిజం మామ. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఆచార్య కానీ ఇలా మనం మాట్లాడకూడదు, కానీ ఇలాంటి సినిమాలు బాస్ దగ్గర నుంచి చూసి రీఎంట్రీ తర్వాత కొంచెం బాధపడ్డాము. ఓకేనా? కొంచెం బాధపడ్డాము. బాసును కూడా అప్పుడప్పుడు ఏంటి బాసు నువ్వు ఇలాంటి సినిమాలు తీస్తున్నావు అని క్వశ్చన్ కూడా చేసే సందర్భాలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. ఓకేనా? ఇంకా చిరంజీవి గారు ఇంకా డబ్బింగ్ మూవీస్ చేసుకోవడమే, ఇంకా అలాంటి మూవీస్ చేసుకునే హిట్లు కొట్టుకోవడమే అన్న మాటలు కూడా వచ్చాయి. ఎందుకంటే అలా అనిపించాయి. ఆ తర్వాత ఇప్పుడు మనశంకర వరప్రసాద్తో అలా మాట్లాడిన వాళ్ళ నోర్లు కూడా మోయించేశాడు విత్ రికార్డ్స్. బుక్ మై షోలో మా గంటకి 30,000 టికెట్లు తెగుతున్నాయంటే ఏంటి ఇంకా బాస్ ఎక్కడ తగ్గినట్టు. హాల్స్ దగ్గర అయితే కొట్టుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు హాల్స్ దగ్గర ఎలా ఉందంటే మనశంకర వరప్రసాద్ మూవీ టికెట్ దొరకకపోతే మిగతా మూవీస్కి వెళ్తున్నారు. ఇక్కడ సంక్రాంతి పెద్ద పులి ఎవరు? మనశంకర్ వరప్రసాద్. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఆయన మూవీ టికెట్ దొరకకపోతే పక్క మూవీస్కి వెళ్తున్నారు. అట్లా 5 మూవీలకు కూడా మంచి స్థాయిలో ఓకేనా ఈ సంక్రాంతికి మంచి స్థాయిలో రికార్డ్స్ బద్దలయ్యేలాగా అందరు మూవీస్ బాగానే ఆడుతున్నాయి. కానీ అందులో పెద్ద పులి అయితే చిరంజీవి గారే. ఇదే మామ నేను చెప్పాలనుకున్న నిజం. ఓకేనా? పెద్ద పులి చిరంజీవి గారే విత్ ప్రూఫ్స్, విత్ రికార్డ్స్. ఏంటి మామ కలెక్షన్స్, ఫ్యాన్స్ కూడా ర్యాంపేజ్. రేపు మండే దాకా టికెట్స్ దొరకట్లేదు. ఓకేనా? ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం, మండే దాకా టికెట్స్ దొరకట్లేదు. అంత బిజీగా టికెట్లు అయితే
పడిపోతున్నాయి. ఓకేనా, మీరు ఇంతవరకు ఒకవేళ చూడకపోతే మనశంకర వరప్రసాద్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ, వర్త్ మూవీ. సంక్రాంతికి ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళు అందరితో కలిసి మనం ఇప్పుడు లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, అబ్బా మైండ్ రీఫ్రెష్ కావాలి అనుకుంటాం చూసావా, అలాంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన మూవీ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు బాస్ ఇస్ బ్యాక్. ఇప్పుడు నేను విశ్వంబర గురించి కూడా మాట్లాడతాను. ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి హిట్ పడ్డ మనశంకర వరప్రసాద్ గారు, ఓకేనా, ఆ తర్వాత విశ్వంబరలో ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా అంటే, నిజాలు మాట్లాడుకోవాలంటే బాస్ ని ఇలా చూసాం, మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక కామెడీ యాంగిల్లో చూసాం. ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ లో కూడా కొంచెం కామెడీ యాంగిల్ తగిలించుంటి, ఓకేనా, విశ్వంబరలో కూడా కొంచెం కామెడీ యాంగిల్ ఉండి ఆ తర్వాత ఆయన కొంచెం అలా ఉన్నా కానీ ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. బాస్ రికార్డులు ఎవరో బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు, బాసే బద్దలు కొట్టుకుంటాడని నాకు అనిపిస్తుంది. కొంతమంది విశ్వంబర ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయింది, అది అని మాట్లాడుతున్నారు. నేనైతే దానికి ఒప్పుకొని, ఓకేనా, విత్ రికార్డ్స్ మనకు వచ్చిన ప్రూఫ్స్ ఏంటంటే బాస్ ఈస్ బ్యాక్. పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. పాన్ ఇండియా అయినా ఏ ఇండియా అయినా అని ఒకటే చెప్తున్నా, బాస్ ఎంటర్ అయిన తర్వాత ఏ ఇండియా ఉండదు, ఒకే ఇండియా, అది బాస్ ఇండియా, అలాగే ఉంటది బాస్ ఇస్ బ్యాక్. అయితే ఇలాంటి రికార్డ్స్ చిరంజీవి గారికే సాధ్యం, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మామ. ఇది మాత్రం నిజం. ప్రతి ఒక్క మూవీ నుంచి వస్తే అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాయా. ఇక్కడ చిరంజీవి గారి మూవీస్ లో కూడా ఏదైనా నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ టాక్ కూడా చెప్పేవాడిని. ఫస్ట్ హాఫ్ అయితే ఎలా ఉంది మామ, విత్ కామెడీ విత్ ఎనర్జీ మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ కొంచెం అలా డల్ అయినా కానీ ఆ తర్వాత వెంకటేష్ గారు వచ్చిన తర్వాత మూవీ అయితే హై పిచ్ కి అయితే వెళ్ళింది. నాకైతే చిరంజీవి గారు వెంకటేష్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో అయితే మూవీ అయితే హిట్ అయిపోయింది మామ. ఇది మాత్రం నిజం అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఈ సంక్రాంతికి పెద్ద పులి ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా పెద్ద పులి అయితే, ఓకేనా, నాకు అనిపించింది ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గారు, ఆ తర్వాత నారి నడుమ మూరారి, ఆ తర్వాత రాజా సాబ్, ఆ తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత రవితేజ గారి మూవీ. ఇలా అయితే నాకైతే అనిపించింది మామ. నేను మూవీస్ చూశాను కాబట్టి నాకు ఇలా నచ్చాయి. ఖచ్చితంగా ప్రతి మూవీలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన మూవీస్, మరీ కొట్టేయాల్సిన మూవీస్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయినాయి. ఈ సంక్రాంతికి మాత్రం మనకైతే పూనకాలు లోడింగ్ లాంటి మూవీసే మామ ప్రతి ఒక్క మూవీ. కానీ కొంచెం రాజా సాబ్కి అయితే కొంచెం అయితే తగ్గింది, ఎందుకంటే ప్రభాస్ గారిని ఆ రేంజ్ లో చూసిన వారు కలెక్షన్స్ లో కొంచెం అయితే తగ్గాయి, ఓకేనా. కాకపోతే మరీ తీసే కలెక్షన్స్ కాదు, కొంచెం పుంజుకుంటుంది, బాగానే ఉంది రాజా సాబ్ కూడా. నా పెద్దపులు అయితే ఒకటే మాట, మనశంకర వరప్రసాద్ గారు సూపర్ అనిపించారు. మీకు కూడా నిజంగా మనశంకర వరప్రసాద్ గారు సూపర్ అనిపిస్తే, 70 వయసులో కూడా ఏమి సునామీ సృష్టిస్తున్నావు స్వామి అని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. నేను ఎందుకు ఫస్ట్ లైక్ అడగలేదంటే, మీరు ఈ వీడియో మొత్తం చూడాలా, చూసి మీకు కూడా అనిపించాలా, ఓ గుడ్రా 70 వయసులో కూడా, ఈ 70 వయసు అనేది ఫ్యాన్స్ కి హట్టింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా, కానీ చెప్పాలా 70 వయసులో కూడా చిరంజీవి గారు సూపర్ మాస్ ర్యాంపేజ్ అని మీకు కూడా అనిపిస్తే లైక్ బాక్స్ బద్దలైపోవాలి. కామెంట్ లో తెలపండి మీకేమనిపించింది, అంటే ఈ సంక్రాంతి పెద్ద పులి ఎవరు అని మీకు అనిపించింది ఖచ్చితంగా తెలపండి. మన వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మావా. మన వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఎవరు ఎంత పెద్ద తోపైనా నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను, ఓకేనా. నాకు ఇప్పుడు చిరంజీవి గారి మూవీ నచ్చింది కాబట్టి నచ్చిందనే చెప్తాను. ఆ తర్వాత చిరంజీవి గారి మూవీ నచ్చకపోతే ఖచ్చితంగా గట్టిగానే నచ్చలేదని కూడా చెప్తా, ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.